అబ్బా! ఆంధ్ర స్టైల్ పచ్చడి రోటి పచ్చడిలాగే ఉంది చూడండి ఎంత బాగుందో. బెండకాయ టమోటా పచ్చడి అండి. సూపర్ అంటే సూపరు. ముందుగా పచ్చిమిర్చి బాగా కడిగాను. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వేసి వాటర్ పోయేలా కొంచెం కలబెట్టానండి. తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. పచ్చిమిర్చి ముందు ఫ్రై అయితేనే టేస్ట్ అండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసి అయితే ఫ్రై చేస్తున్నాను నేను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది రోట్లో దంచితే. బెండకాయలు అయితే వేసాను, ఒక 10 బెండకాయలు అయితే వేసాను. పచ్చిమిర్చి కారాన్ని పట్టి అయితే వేసుకోండి. టమాటాలు ఒక అరకిలో పైన కట్ చేశాను. ఇప్పుడు పచ్చిమిర్చి నేనైతే కారం ఎక్కువ తింటామని కొంచెం ఎక్కువ వేసినాను. మీరు తక్కువ తింటారు తక్కువ వేసుకోండి. ఇప్పుడు బెండకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఫ్రైకి కోసాను, ఆ ముక్కలు వేసాను. కొంచెం పెద్దవి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. బెండకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని వేసుకోవాలి. కొంతమంది తీసి పక్కన పెట్టుకొని ఓన్లీ టమాటాలు మాత్రమే ఫ్రై చేస్తారు. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇలా చేస్తే మిరపకాయల్లో కారం అనేది చచ్చిపోతుంది. మిరపకాయలు ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టామనుకో మనం, దాంట్లో కారం అనేది అలానే ఉంటుంది. అందుకు కొంతమంది టేస్ట్ కూడా అది వేరండి. నేను హాస్టల్ కాబట్టి కారం ఎక్కువ ఉండకూడదని పక్కన పెట్టాను. మిరపకాయలు అట్లే ఉంచాను, లేకపోతే పక్కన పెడతాను నేను కూడా. ఇంక ఇప్పుడైతే బాగా ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ప్లేట్ పెట్టి వేపితే వాటర్ అనేది బయటకు వస్తుంది. బాగా పచ్చివాసన పోయేలా వేపుకోవాలండి. కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, అల్లం ఇది కూడా వేసుకొని వేపుకోవాలి. ఇందులో చింతపండు కొంచెం, టమాటాలు ఎక్కువ వేసాము అయినా కానీ చింతపండు కూడా కొంచెం పడాలండి. పల్లీలు వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. పల్లీలు మీ ఇష్టం అది. పల్లీలు వేస్తే అదోలా ఉంటుందండి. ఇట్లా అయితే బాగుంటుంది పల్లీలు వేయకుండా. చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుందాము. కచ్చా పచ్చగా రోట్లో అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేయొద్దు. కొంచెం లైట్గా ఒక తిప్పు తిప్పి ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసి తొందరగా అలా తిప్పేసి ఒక్క రౌండేనండి, ఎక్కువ వద్దు. ఉల్లిపాయ తగులుతుంటేనే బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా, పచ్చి పచ్చిగా బాగుంటుంది, చాలా టేస్ట్.